లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, మనకి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు అవుతాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జుట్టు ఏదైతే మనకి ఈ భాగంలో వస్తుందో, మెడపైన ఇక్కడ ఈ భాగంలో, తర్వాత ఇక్కడ చీక్స్ పైన రావటం, ఇవన్నిటికీ కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది సేఫర్ ప్రొసీజర్ అండి. రెండో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, థ్రెడ్డింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ కానీ చేస్తూ ఉంటారు, ప్లక్కింగ్ కానీ చేస్తూ ఉంటారు. థ్రెడ్డింగ్ కానీ, షేవింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, ప్లక్కింగ్ కానీ చేస్తూ ఉంటే ఆ టైంకి మీకు రిలీఫ్ వస్తుంది, కానీ తర్వాత మీకు అది వెంట్రుకలు లావుగా అవుతూ ఉంటాయి. లేజర్ చేయించుకుంటే మీకు లావుగా ఉన్న జుట్టు పల్చగా అవుతుంది. పల్చగా అయినప్పుడు అక్కడ మీకు ఎక్కువగా రాకుండా ఉండటంతో మీకు స్కిన్ స్మూత్ గా అవుతూ ఉంటుంది. లేజర్ హెయిర్ రిమూవల్ చాలా సేఫ్ గా ఉంటాయండి. మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి మనకి ఇక్కడ లేజర్ హెయిర్ రిడక్షన్ చేయటంతో చర్మంలో ఉన్న లావుగా ఉన్న జుట్టును కూడా చాలా పల్చగా అయిపోయి తర్వాత టెక్స్చర్ కూడా చాలా స్మూత్ గా అవుతూ ఉంటుంది. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా స్మూతర్ ప్రాసెస్ అండి, సాఫ్టర్ ప్రాసెస్. షేవ్ చేసి లేజర్స్ అనేటివి పాస్ చేస్తారు. అది ఒక పాస్, 2 పాస్, 3 పాసులు, లేకపోతే మల్టిపుల్ పాసెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది హెయిర్ గ్రోత్. అయితే హెయిర్ గ్రోత్ కి మనకి మధ్యలో ఒకవేళ హెయిర్స్ గ్రోత్ అవుతే ఏం చేయాలి డాక్టర్ గారు, నేను మళ్ళీ షేవింగ్ చేసుకోవచ్చా, వ్యాక్సింగ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. లేజర్ హెయిర్ రిడక్షన్ సెషన్ కి ముందు ఒక వారం రోజుల ముందు మీరు థ్రెడ్డింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, షేవింగ్ కానీ చేయకూడదు. ఎందుకనంటే జుట్టు కుదుర్లు అక్కడ ఉంటే అప్పుడు లేజర్ ఎక్కువ గట్టిగా పనిచేస్తుంది అనమాట. లేజర్ కి సెషన్ కి ఫస్ట్ లో 3 మంత్స్ వరకు నెలకు ఒకసారి గ్యాప్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత వెంట్రుకలు ఎప్పుడు వస్తాయో అప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ అనాలిసిస్ చేసుకొని ఏది అవసరం ఏది కాదు అని చెప్పేసి మనం డిస్కస్ కూడా చేయవచ్చు. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది.